ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇవాళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగను నేడు ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు. రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను నేడు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మహబూబ్ నగర్ లో రైతు పండుగ గురువారం ప్రారంభమైంది. వ్యవసాయం, ఉద్యాన, పశువైద్య, మత్స్య, పాడి రంగాలకు చెందిన స్టాల్స్ ని ఏర్పాటు చేసి అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. పంటలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, ఎరువులు, పురుగు మందులు, ప్రకృతి సేద్యం తదితర అంశాల్ని అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు వివరిస్తున్నారు. సాగుపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు తొలి 2 రోజుల్లో రైతులు భారీగా హాజరయ్యారు. దీంతో ఇవాళ సాయంత్రం వరకు సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సదస్సులో భాగంగా వివిధ స్టాల్స్ ని సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఇక ఇప్పటికే 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం కింద ఇప్పటి వరకు 22,22,067 మంది రైతులకు 17,869.22 కోట్లు మాఫీ అయ్యాయి. మొదటి విడత కింద జూలై 18న 11,34,412 మందికి లక్ష వరకు 6,034.97 కోట్లను, రెండో విడతలో 6,40,823 మందికి 1,50,000 వరకు, రెండో విడతలో 6,40,823 మందికి 1,50,000 వరకు 6,190.01 కోట్లను, మూడో విడతగా ఆగస్టు 15న 4,46,832 మందికి 2 లక్షల వరకు 5,644.24 కోట్లు జమయ్యాయి. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల్లో తప్పులు, ఇతర సాంకేతిక కారణాలతో 3 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని వ్యవసాయ అధికారులు సర్వేలో గుర్తించారు. వీరందరికీ రుణమాఫీ చేయడానికి 3,000 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నిధులను సిద్ధం చేసినట్టు తెలిసింది. సీఎం ప్రకటన చేయగానే వీటిని నేరుగా ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.